కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, దానిపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘందేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని తన స్వగ్రామం పోతారంలోని నివాసంలో ఆయనకు బిఎల్ఓలు ఆర్ఐ హరికిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియకు సంబంధించి ఎన్యూమరేషన్ పత్రాలను నింపడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అంగన్వాడీ సిబ్బంది సర్పై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో తడబడుతున్నారని పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కు కోల్పోయే ఛాన్స్ ఉందన్నారు. సర్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రేణుకా మల్లేశం యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ కైలాసం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో పోతారంలో మరి ఎస్ఐఆర్ సర్ అనే కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తుందో కేంద్ర ప్రభుత్వం, మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మరి అన్ని గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మరి ఇంటెన్సివ్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేయడానికి మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ చేయడానికి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి నాకు తెలిసి దీంట్లో మరి ఏదైతే వీళ్ళకు గ్రామాలల్లో వాళ్ళకు ఆఫీసర్లను నియమించిండ్రో మరి వాళ్ళ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, లేకపోతే ఆర్ఐలు కావచ్చు, ఇంకెవరైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీటి తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళని అడిగిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంటంటే ఇంత పెద్ద ఫామ్ నింపాలంటే కూడా మరి అంత ఆషామాషి కాదు. చిన్న లెటర్లు పెట్టి ఫాములు తయారు చేసింది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద పూర్తి స్థాయిలో మరి వారి అధికారులతోటి రివ్యూ పెట్టి మరి దీంట్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతున్నాయో మరి ఆఫీసర్లు గ్రామాలలో తిరిగే అధికారులు ఎవరైతున్నారో ప్రభుత్వ అధికారులు దాన్ని మళ్ళీ ఒకసారి దీన్ని రివ్యూ పెట్టాల్సిందిగా మరి నేను వారిని కోరడం జరుగుతున్నది. ఎందుకంటే మరి వాళ్ళకి ఏం తెలియట్లేదు, ఆ ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలో తెలియట్లేదు, మరి గ్రామాలలో ఇంటర్నెట్ కూడా సరిగా లేదు. ఇవన్నీ లేనప్పుడు మరి ఇంత తొందరగా ఆగమేఘాల మీద ఈ సర్ ప్రోగ్రాం పెట్టడం అనేది మరి కరెక్ట్ కాదని చెప్పి మరి నా ఆలోచన. మరి ఇప్పటికైనా మరి ఈ త్వరలో ఎక్కడెక్కడైతే ఏవైతే లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులను పూర్తి స్థాయిలో మరి పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతున్నా గవర్నమెంట్.